వెల్కమ్ టు కాళిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ 9th క్లాస్ ఎక్సర్సైజ్ 1.3లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, విజువలైజ్ 2.874 ఆన్ ది నంబర్ లైన్ యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. సెకండ్ ప్రాబ్లం కూడా visualize 5.28 bar on the number line up to 3 decimal places. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఇక నంబర్ లైన్ పైన మనం ఇచ్చిన నెంబర్ని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం 2.874. సో ఫస్ట్ స్టెప్ మీరు నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 2.874 lies in between 2 and 3. సో దట్ మీన్స్ ఇది 2కి మరియు 3కి మధ్యలో ఉంటుంది 2.874. సో అందులో మనం ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ తీసుకుంటే 8. సో 2.8. అలాగే 2.9 ఈ రెండు నంబర్స్కి మధ్యలో 2.874 అనేది ప్రజెంట్ అవుతుంది. సో మనం సెకండ్ స్టెప్కి వెళ్తే ఇక్కడ 2.8ని మనం లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేయాలి, లెఫ్ట్ మోస్ట్. అలాగే 2.9ని రైట్ మోస్ట్ ఇండికేట్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే 2.8కి 2.9కి మధ్యలో సో టోటల్ 10 డివిజన్స్ ఉంటాయి. అవి ఏంటంటే 2.81, 2.82, 2.83, 2.84, 2.85 అండ్ సో ఆన్ అప్ టు 2.9. సో మీరు ఇక్కడ క్వశ్చన్లో సెకండ్ ఫ్రాక్షనల్ పాయింట్ చూస్తే 2.87 ఉంది. సో 2.87 ఇక్కడ మనకు వస్తుంది ఈ నెంబర్ లైన్లో. అలాగే 2.874 అనే నెంబరు 2.87 మరియు 2.88 మధ్యలో వస్తుంది. అందుకే ఇక్కడ మనం వీటిని హైలైట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో 2.87 మనం లెఫ్ట్ మోస్ట్ తీసుకోవాలి నెంబర్ లైన్లో. అలాగే 2.88 రైట్ మోస్ట్ తీసుకోవాలి. సో ఫైనల్గా ఇక్కడ కూడా మనం ఇన్ బిట్వీన్ దెమ్ 2.87, 2.871, 2.872 అండ్ సో ఆన్ అప్ టు 2.879, ఫైనల్గా 2.88. సో ఈ విధంగా 10 డిఫరెంట్ డిజిట్స్గా మనం ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం 2.874 మనకి ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్లో వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన నెంబర్ని నెంబర్ లైన్లో విజువలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం, విజువలైజ్ 5.28 బార్ ఆన్ ది నంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. సో ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగే స్టెప్ 1 మీరు అబ్జర్వ్ చేస్తే 5.28 బార్ అంటే ఏంటంటే 5.28, 28, 28, 28 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనం అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రమే ఇండికేట్ చేయాలి. అంటే 5.282 అంతవరకు మనం రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత 5.282 వరకే ఇక్కడ అడిగారు. సో కమింగ్ టు స్టెప్ 1, మనకి ఇక్కడ ఇచ్చిన నెంబరు 5 మరియు 6కి మధ్యలో ప్రజెంట్ అవుతుంది. కాబట్టి మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే 5, 5.1, 5.2, 5.3 అండ్ సో ఆన్ అప్ టు 5.9 దెన్ 6. సో ఈ విధంగా నెంబర్ లైన్లో డివైడ్ చేశాక మనకు ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత మనకు ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది, ఫ్రాక్షనల్ పాయింట్లో 2 వస్తుంది. సో 5.2 ఇక్కడ ఇచ్చింది 5.282 కాబట్టి సో ఆ నెంబర్ యాక్చువల్గా 5.2 మరియు 5.3 మధ్యలో ప్రజెంట్ అవుతుంది. కాబట్టి మనం సెకండ్ స్టెప్ని తీసుకుంటే ఇక్కడ 5.2ని నెంబర్ లైన్లో ఇండికేట్ చేసి లెఫ్ట్ మోస్ట్లో, అలాగే 5.3 రైట్ మోస్ట్ ఇండికేట్ చేస్తే సో వాటి మధ్యలో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 డిఫరెంట్ డిజిట్స్ వస్తాయి. 5.21, 5.22 ఈ విధంగా మనం
డివైడ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ 5.282 కాబట్టి సో దట్ లైస్ ఇన్ బిట్వీన్ 5.28 అండ్ 5.29. కాబట్టి థర్డ్ స్టెప్ తీసుకుంటే సో 5.28 అండ్ 5.29. సో ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత 5.281, 5.282, 5.283 అండ్ సో ఆన్ అప్ టు 5.289 వరకు రాయొచ్చు. ఫైనల్గా 5.29. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో 5.282 వరకే మనం నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ టెక్నిక్ ద్వారా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.